ఒకసారి చార్ట్ని చూడండి. ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా నేను అనుకున్న సైడ్కి మూవ్ అయింది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఎందుకో చెప్తా చూడండి. నేనైతే ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకున్నాను అండ్ అలాగే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టా, టార్గెట్ అనేది ఇక్కడ పెట్టా. ఎగ్జాక్ట్గా నేను అనుకున్నది అయితే రీచ్ అయింది. బట్ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే స్టాప్ లాస్ అనేది ఇక్కడైతే హిట్ అయింది అనమాట. అలా ఎందుకు జరిగిందంటే మనకి ప్రీవియస్గా చూసుకుంటే ఈ లెవెల్లో మనకి సపోర్ట్ లెవెల్ అయితే ఫామ్ అయిందనమాట. సో ఈ లెవెల్ అయితే నేను స్టాప్ లాస్ పెట్టాను. ఇది నేను బ్లైండ్గా చేశాను కాబట్టి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఇక్కడ మార్కెట్ తప్పు కాదు, ఇక్కడ నేను ఈ యొక్క సపోర్ట్ లెవెల్ని అయితే ఫైండ్ చేయలేదు. సో మార్కెట్ అనేది చిన్న స్వైప్ ఇచ్చి ఆటోమేటిక్గా నేను అనుకున్న టీపీకి అయితే రీచ్ అయిందనమాట. ఇక్కడ మార్కెట్ అయితే తప్ప ఏం లేదు, ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎంట్రీని ఎంత ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తామో ఎట్ ఎ టైం స్టాప్ లాస్ అండ్ టీపీ కూడా అంతే ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ యొక్క చిన్న మిస్టేక్ చేయడం వల్లనే చాలా మంచి ట్రేడ్స్ ఫెయిల్ అయిపోతున్నాయి, వాళ్ళ యొక్క వాలెట్స్ అనేది భయపడైపోతున్నాయి. సో ఈ స్మాల్ మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో అయితే సిరీస్లో అయితే ప్లాన్ చేస్తున్నాను. సో అంటిల్ ఫాలో మై ఛానల్.